ఏది వద్దనుకున్నావు మళ్ళీ అదే చూపులు చూస్తున్నావు. మళ్ళీ పైపెచ్చు ప్రార్థన, మారు మనసు, బాప్తిజము, అయ్యగారు ప్రార్థన. ఏముద్దరీటానికి? నీతిమంతులమని భ్రమలో బతుకుతూ దిద్దుకోవటం చేతగాని భక్తి చేస్తున్నావు. హల్లెలూయా. నా బాధ, నా ఆలోచన అంతా ఒకటే. 99 నీతిమంతు మారు మనసు అక్కర్లేని 99 మంది మనకు అవసరం లేదు. దిద్దుకొని మార్చుకొని పశ్చాత్తాపడే స్వభావం కలిగిన శంకరవలె మనం మారాలి. దేవునికి స్తోత్రం. మీకు తెలియట్లేదు, దిద్దుకోవాల్సినవి మార్చుకోవాల్సినవి చర్చకు వస్తూ కూడా మనలో ఉన్నాయి. అవి దిద్దుకోకుండా, అవి మార్చుకోకుండా దేవుని సన్నిధిలో పరిపూర్ణులు అవ్వలేము. మళ్ళీ చెప్తున్నారు, నీ చూపులో ఇంకా పాపం ఏలుబడి చేస్తుందంటే గుర్తెచ్చుకో, కుక్క లాంటి స్వభావం నీకుంది. ఇంకా నేను తెలుగులో మాట్లాడితే ఇంకా చండాలంగా ఉంటుంది అలాంటి స్వభావం. మన చర్చికి ఎందుకు రావటం? మళ్ళీ మనం